వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఈరోజు ఇంట్లోనే మొక్కలు ఎందుకు పెంచుకోవాలి, ఇలా చిన్న చిన్న గార్డెన్స్ని అరేంజ్ చేసుకోవటం వల్ల మనకి ఏంటి ఉపయోగాలు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంట్లోనే మనకి ఇష్టమైన మొక్కల్ని మనకి నచ్చిన విధంగా పెంచుకోవటం వలన మొక్కల గురించి తెలుసుకోవటమే కాకుండా ఫిజికల్ హెల్త్ చాలా బాగుంటుంది, బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది, మనకు కావాల్సిన ఎక్సర్సైజ్ మన ఇంట్లోనే మనకు దొరుకుతుంది. మనకి సరిపడా గార్డెనింగ్ని మనం సెలెక్ట్ చేసుకొని చేయటం వల్ల కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు, అంటే హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏ రసాయనాలు వాడకుండా పెంచుకునే ఆకుకూరలు కాయగూరలు హెల్త్కి చాలా మంచిది, ఎన్విరాన్మెంట్కి కూడా ఇవి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. రకరకాల పూల తోటలు పచ్చని చెట్లని చూస్తే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది, అంటే మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాయి. అలా అని రోజు మనం గార్డెన్స్కి వెళ్ళలేము కాబట్టి ఇంటి దగ్గరే ఒక చిన్న గార్డెన్ అరేంజ్ చేసుకొని అందులో టైం స్పెండ్ చేస్తే మనకు కావాల్సిన సన్లైట్, అంటే ఎండ అందుతుంది, మరియు ఆక్సిజన్ కూడా రిచ్గా ఉంటుంది, అంటే మనకు కావాల్సిన మంచి గాలిని మనమే తయారు చేసుకుంటున్నాం. సిటీస్లో ఉండే వాళ్ళకి మంచి గాలి దొరకడం కూడా కష్టమవుతుంది, ఎందుకంటే పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోయి గ్లోబల్ వార్మింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, వేడి పెరిగిపోతుంది. ఇలాంటప్పుడు ఇంట్లో ఉన్న కొద్దిపాటి స్థలంలోనైనా చిన్న చిన్న మొక్కలను పెంచి మన వంతు సహాయం మనం చేయాలి. మంది ఇంట్లో రకరకాల ప్లాస్టిక్ పూల కుండీల్ని తెచ్చుకొని అందులో ఫ్లవర్ వాజులు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మంచి పూల మొక్కలను పెంచుకోవటం వల్ల ఇల్లు అందంగానే ఉండేవి కాకుండా ఇంటి ముందు పెట్టుకుంటే డెకరేటివ్గా కూడా ఉంటాయి. పచ్చటి పూల మొక్కల్ని పెంచుకోవటం వల్ల రకరకాల రంగుల్లో పూలు కనిపిస్తూ ఉంటే కళ్ళకు చాలా ఆనందంగా ఉంటుంది. దానివల్ల మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి ఇంటి ముందు మంచి డెకరేటివ్ ఐటమ్స్గా ఉంటాయి. దానికి తోడు మంచి గాలి వస్తుంది, దానివల్ల ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ బ్రీజ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. తక్కువ ఖర్చులో మొక్కల్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, నారుని ఎలా తయారు చేసుకోవాలి, నాటు విత్తనాలని ఎలా తయారు చేసుకోవాలి అనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. మేడపైన ఉన్న కొంచెం ప్లేస్లోనే ప్రాపర్గా ఎలా మొక్కల్ని అరేంజ్ చేసుకోవాలి, వాటర్ ప్రూఫింగ్గా ఎలా అరేంజ్ చేసుకోవాలనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్. చాలామందికి మొక్కలంటే ఇష్టం ఉంటుంది, కానీ వాటికి వాటరింగ్ ఇవ్వటం ఇవన్నీ మెయింటెనెన్స్ అంతా కష్టంగా భావిస్తారు. అలాంటి వాళ్ళ కోసం కూడా కొన్ని వీడియోస్ చేసి చూపించాను, చూడండి ప్లీజ్. తక్కువ వాటర్ కన్జంప్షన్తో డైలీ వాటర్ వేయకుండా డ్రిప్ ఇరిగేషన్తో వాటర్ని అందిస్తూ మొక్కల్ని కూడా ఈజీగా పెంచుకోవచ్చు. చాలామంది పెద్ద పెద్ద కుండీల్లో మట్టిని వేసి డైరెక్ట్గా అందులో విత్తనాలు వేసి తరువాత అవి మొలకలు రాలేదు, అంటే జెర్మినేట్ కాలేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి వారి కోసం చిన్న చిన్న కుండీల్లో కొంచెం కోకోపీట్ని తీసుకుని అందులో సీడ్స్ వేసి దానిపైన కోకోపీట్ని జల్లి ఇలా జెర్మినేట్ చేసుకున్న తర్వాత 3 అంగుళాలు వచ్చాక మొక్కని రీపాట్ చేసుకోవాలి. అలా అయితే మొక్కలు గ్రో చేయడం చాలా ఈజీగా జరుగుతుంది. మంది డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసి మొక్కలను అయితే తీసుకుంటారు, కానీ మట్టికి ఎక్కువగా ఖర్చు చేయరు. కానీ పాట్ మిక్సింగ్ సరిగ్గా చేసుకోకపోతే మొక్క రూట్ సిస్టమ్ సరిగ్గా లేక రూట్ సిస్టంలో, అంటే పైన కొమ్మలు ఆకులు పువ్వులు సరిగ్గా రాక జర్మినేషన్లో కూడా ప్రాబ్లం వస్తుంది. అందుకని పాట్ మిక్సింగ్ని ప్రాపర్గా ఎలా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లీజ్ గో త్రూ దెమ్. నాటుకున్న తర్వాత వాటరింగ్ కూడా సరిగ్గా చేసుకోవాలి, అంటే ఎక్కువగా ఇవ్వకూడదు, లేదంటే తక్కువగా ఇవ్వకూడదు. మొక్కకు సరిపడా వాటర్ని అందిస్తూ ఉండాలి, కొంచెం తడి పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మొక్కకి ఆ పెట్టిన కుండీకి కొంచెం డ్రైన్ హోల్స్ ఉండేటట్టుగా చూడాలి. ఆ హోల్స్ ద్వారా మొక్కకి ఎక్సెస్ వాటర్ ఉన్నది ఒక ప్లేట్లో కలెక్ట్ అయ్యేటట్టు కుండీ కింద ఒక ప్లేట్ని అరేంజ్ చేసుకోవాలి. అలా అయితే మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఆ ప్లేట్లో కలెక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని ఆ వాటర్ని మొక్కకి అందించవచ్చు. రెండో ప్రాబ్లం ఏమిటంటే ఎండ సరిగ్గా తగలనివ్వరు. అయితే ఎక్కువ ఎండ ఉన్న ప్లేస్లో పెడతారు, లేదంటే బాగా అసలు ఎండ లేని ప్లేసుల్లో పెట్టుకుంటారు. అలా కాకుండా కొంచెం 6 to 8 అవర్స్ ఎండ తగిలే ప్లేసుల్లో మొక్కల్ని అరేంజ్ చేసుకోవాలి. ప్లాంట్స్కి, అంటే ఇంట్లో పెంచుకునే మొక్కలకి మాత్రం ఎండ ఎక్కువగా తగలకపోయినా పర్వాలేదు. ప్లాంట్ టైప్ని బట్టి దానికి ఎండ ఎంత కావాలి అనేది మనం నర్సరీల్లో అడిగి కనుక్కొని మరీ అలా అరేంజ్ చేసుకోవాలి. మొక్కల్ని ఎక్కువగా పెంచుకుంటూ మొక్కలు పెంచుకునే వాళ్ళతో స్నేహం చేయటం వల్ల మనం కూడా ఒక కమ్యూనిటీని ఫామ్ చేసినట్టుగా ఉంటుంది.
ప్లాంటేషన్ కోసం ఉన్న డౌట్స్ని ఒకరికొకరు అడిగి తెలుసుకోవచ్చు, నారును కూడా పంచుకోవచ్చు, సీడ్స్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇలా హ్యాపీగా ఉండవచ్చు. ఈ మన కిచెన్ నుండి వచ్చిన వేస్ట్ని కంపోస్టింగ్ ఎలా చేసుకోవాలి, ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి, పెస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి, ఎరువులు ఎలా ఇవ్వాలి అనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవ్వండి ప్లీజ్. పచ్చని చెట్లు, పూల మొక్కల్ని లక్ష్మీ కటాక్షంగా భావిస్తారు. అందువల్ల మనం ఇంటికి ఒక్క మొక్కనైనా, అందులోని ఆక్సిజన్ రిచ్ ప్లాంట్స్ని, స్నేక్ ప్లాంట్స్ వాటిని ఎక్కువగా పెంచుకోవటం వల్ల అవి ఇండోర్గాను ఉంటాయి, అవుట్డోర్గాను ఉంటాయి, చాలా ఈజీగా గ్రో అవుతాయి. పొల్యూషన్ ఎక్కువగా ఉండే సిటీస్లో వెదురు మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవటం వల్ల ఎయిర్ ప్యూరిఫికేషన్ చాలా ఎక్కువగా జరిగి మంచి గాలిని పీల్చుకోగలుగుతాం. ఈ వెదురు మొక్కని చిన్నగా లక్కీ బ్యాంబో అని చెప్పి ఇంట్లోనే మట్టి లేకుండా ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చు. తులసి మొక్కని ఇంటి ముందు ఎక్కువగా పెంచుకోవటం వల్ల ఆక్సిజన్ రిచ్గా ఉంటుంది. బయట నుండి వచ్చిన పొల్యూషన్ని తగ్గించి మంచి గాలి అంటే పాజిటివ్ బ్రీజ్ వస్తుంది. బడ్జెట్లో తక్కువ ఖర్చుతో ఎలాంటి మొక్కలను పెంచుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలాంటి ఎరువులు ఇవ్వాలి, ఎలాంటి పురుగు మందులను వాడాలి, ఇంట్లోనే తయారు చేసుకొని ఇవన్నీ తక్కువ ఖర్చులో ఎలా చేసుకోవాలనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్. ఈ పురుగు పట్టకుండా చూసుకోవటానికి ఎలాంటి మొక్కల్ని పెంచుకోవాలి, దోమలు రాకుండా ఉండటానికి ఎలాంటి మొక్కల్ని పెంచాలి, పాలినేషన్ జరగడానికి ఎలాంటి మొక్కల్ని పెంచాలి అనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్. ఆర్గానిక్ గార్డెనింగ్ని ఇంట్లోనే మనమే ఓన్గా చేసుకోవటం వల్ల ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ స్టేబుల్గా ఉండటమే కాకుండా మనకు కావాల్సిన మొక్కల్ని మనం పెంచుకోవచ్చు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండవచ్చు. ఆర్గానిక్ గార్డెనింగ్ కోసం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్, లైక్, షేర్, కామెంట్ ఆన్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. లేదా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో రాసినా కూడా ఈ వీడియోని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.